ఓకే సార్. ఒక నిమిషం. వినుకొండ వెంకటేశ్వర్లు. ఒక్క నిమిషం. రెడీ సార్. నా పేరు వినుకొండ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ. నరుకూరు రోడ్లో ఉంది మాది. ప్రతి సంవత్సరం కూడా మేము గత 7-8 సంవత్సరాలుగా 10th క్లాసు ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన నాయి బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు మరియు సర్టిఫికేటు అందజేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2025-26 ఆర్థిక సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో అత్యధిక మార్కులు సాధించిన నాయి బ్రాహ్మణ విద్యార్థులకు మేము దరఖాస్తులు కోరుతున్నాము. ఈ పొట్టి శ్రీరామ నాయి బ్రాహ్మణ నెల్లూరు జిల్లా నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ నెల్లూరు వారి ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులైతే 480 మార్కులు, ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థులకైతే 500 మార్కులు ఆ పైన. అదేవిధంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్లో అయితే 480 మార్కులు 800 మార్కులు, మరియు ప్రైవేట్ కాలేజీలో చదివిన వాళ్ళకు 850 మార్కులు, సిబిఎస్ఈ వాళ్లకు 400 మార్కులు పైన వచ్చిన వాళ్లకు విద్యార్థులకు నాయి బ్రాహ్మణ విద్యార్థులకు మాత్రం మేము స్కాలర్షిప్, నగదు పారితోషికము మరియు ఒక సర్టిఫికేటు ఇచ్చి వాళ్ళను సన్మానించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విద్యావంతులై మేధావులైనటువంటి మా కులస్తులైనటువంటి వారిని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా ఆహ్వానించి వారి ద్వారా ఈ విద్యార్థులకందరికీ కూడా స్ఫూర్తి కలిగించాలని, వారు చిన్నప్పుడు కష్టపడ్డ విషయాలు, వాళ్ళు ఏ విధంగా పైకి వచ్చిందో అవన్నీ చెప్పి పిల్లలకి స్ఫూర్తి కలిగించి వాళ్ళని ఇంకా అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు 26/7 అంటే జూలై 26వ తారీఖు ఆదివారం నాడు నరుకూరు రోడ్లో గల నవాపేటలో మద్దులూరు వీర్రాజ నాయి బ్రాహ్మణ కళ్యాణ మండపం నందు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మేము అందరికీ లేఖలు రాస్తున్నాము. అదేవిధంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా వీటికి సంబంధించిన దరఖాస్తు ఫారంలు వేలూరు రంగారావు గారి దగ్గర కానీ, వేలూరు మన వరికుంట్ల హజరత్తయ్య గారి దగ్గర కానీ, జిల్లా ప్రధాన సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి వినుకొండ వెంకటేశ్వర్లు మరియు కార్యవర్గ సభ్యుడు మోవిడి వెంకటేశ్వరరావు వారి దగ్గర కూడా అవైలబుల్గా ఉంటాయి. అదే కాకుండా మా కళ్యాణ మండపంలో కూడా కొన్ని అప్లికేషన్లు ఇచ్చుంటాము. కావలసిన వాళ్ళు ఆడికి పోయి అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్లో వారి యొక్క ఆధార్ కార్డు, 10th క్లాసులో కానీ ఇంటర్మీడియట్లో కానీ మార్కులు, హైయెస్ట్ మార్కులు వచ్చిన మార్కు లిస్టు, హాల్ టికెట్టు, ఇంకా క్యాష్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా పాస్ అయిన సర్టిఫికేట్లో ఉంటే అవన్నీ కూడా జతపరిచి 15/7 వచ్చే నెల 15వ తారీఖులోగా మాకు చేరేటట్టుగా చేరిస్తే మేము మా టీచర్ల కమిటీ ఉంది, ఆ టీచర్ల కమిటీ ద్వారా దీన్ని స్క్రూటినీ చేయించి వీళ్ళని ఎంపిక చేసి మేము 26/7 ఆదివారం నాడు మేము వీళ్ళందరికీ నగదు ప్రోత్సాహకాలు మరియు సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరినీ మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నాయి బ్రాహ్మణ యువకుల్ని, విద్యార్థుల్ని అందరినీ మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈ కళ్యాణ మండపం అందరికీ అందుబాటులో ఉండేందుకు గాను కళ్యాణ మండపానికి తక్కువ ధరకు వివాహాది శుభకార్యాలు నిర్వహించుటకు మేము అన్ని సౌకర్యాలతో ఇప్పుడు ఏసీ కూడా చేస్తున్నాము. ఏసీ కళ్యాణ మండపం, దాంట్లో అందరూ ఉపయోగించుకునే దానికోసంగా మేము చాలా తక్కువ ఖర్చుతో ఆడ వివాహాలు శుభకార్యాలు చేసుకునే దానికి ఇస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా నాయి బ్రాహ్మణ
విద్యార్థుల్ని ప్రోత్సహించే దిశగా 10th క్లాసులో ప్రతిభ చూపిన స్టూడెంట్స్కి అక్కడ మనం ఈ స్కాలర్షిప్ లాగా ఒక ప్రోత్సాహక బహుమతి అందజేయడం జరుగుతుంది, ప్రశంసా పత్రంతో పాటు అసోసియేషన్ తరపున. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించి మంచి ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా ఈ ప్రశంసా పత్రం, నగదు బహుమతి కూడా అందజేయడం జరుగుతోంది. ఆ క్రమంలో ఈ సంవత్సరం కూడా 2026 జూలై నెల 26వ తారీఖున ఆదివారం శ్రీ మద్దులూరి వీరరాఘవయ్య నాయ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి ఈ ప్రోత్సాహక ప్రశంసా బహుమతులు విద్యార్థులకు అందజేయబడతాయి. దీనికి రాష్ట్ర స్థాయి నాయకులు చాలామందిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. నాయ బ్రాహ్మణ కులస్తుల్లో అత్యధికంగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి స్టేట్ వైడ్ వాళ్ళందరినీ కూడా ముఖ్య అతిథులుగా పిలిచి వాళ్ళందరి చేతుల మీదుగా ఈ ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మా నాయ బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీలో ఉండే వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా, ఎందుకంటే ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ ప్రోత్సాహక దీనికి మనం వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఎవరైనా ఈ ప్రోత్సాహక బహుమతులు అందజేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి వినుకొండ వెంకటేశ్వర్లు గారు సెక్రటరీ, వారిని కానీ రంగారావు గారు ఈ సీనియర్ అడ్వకేట్ సారు, ఆయన ప్రెసిడెంట్ సార్ గారు, వారిని కానీ కాంటాక్ట్ చేసి వీరెవరైనా మీరు విద్యార్థులకి ఇంకేదైనా మీరు చేయగలిగితే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఈ విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఇది నాయ బ్రాహ్మణ విద్యార్థిని అంటే ఈ ఇచ్చే దాంతోనే వాళ్ళకి ఏదో జరిగిపోతుంది, వాళ్ళకి ఏదో ఇదవుతుందని కాదు. ఇది ఒక చిన్న ప్రతిభకి ప్రోత్సాహం అంతే. నెక్స్ట్ చదువుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనల్ని కూడా గుర్తించారు అనే దానికి ఒక చిన్న తార్కాణంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సాయిబాబా గారు, వెంకటేశ్వర్లు గారు, హజరత్తయ్య గారు కళ్యాణ మండపం సెక్రటరీ, అలాగే మన బాలకోటయ్య గారు, ప్రభాకర్ రావు సార్ వచ్చినారు, కోసూరు అశోక్ గారు, రంగారావు గారు ఈరోజు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. దీన్ని సత్యనారాయణ గారు, వాళ్ళందరికీ కూడా వీళ్ళందరి ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఏమి ఎన్నో